దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి అందరికి గట్టిగా, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ఈ సందర్భంలో కొద్ది మాటలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. 45వ కీర్తన 8వ చరణం. నీ వస్త్రములెల్లా గోపరస వాసన, నీ వస్త్రములెల్లా గోపరస వాసనయే, అగరు వాసనే, అగరు వాసనయే, లవంగి పట్ట వాసనే, లవంగి పట్ట వాసనయే, దంతముతో కట్టిన నగరాలలో, తంతములతో కట్టినటువంటి నగరములో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి, తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దావీదు యొక్క ఆస్థానములో రాజ సన్నిధిలో పాటలు పాడి రాజుని గణపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి గాయకుల బృందాన్ని ఏర్పాటు చేశాడు. అంటే పాటలు పాడేటువంటి వాళ్ళని ఏర్పాటు చేశాడు. వాళ్ళ మీద ఒక అధికారి ఉంటాడు, మంచి సింగర్ అతను. అతనిని ప్రధాన గాయకుడు అంటారు. దావీదు ఏదైనా పాట రాసినప్పుడు లేదా కోరకు కుమారులు పాటలు రాసినప్పుడు ఆ రాగం ఏంటో చెప్పి ఆ ప్రధాన గాయకునికి ఇస్తారు. అతను నేర్చుకొని తనతో ఉన్న పాటలు పాడే కోయర్స్ వారు వాళ్ళకు కూడా నేర్పిస్తాడు. అందరూ కలిసి పాటలు పాడతారు. ఇది కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు గురించి పాట వ్రాసి పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతున్నారు దావీదు గురించి? దావీదు రాజా, నీవు ధరించినటువంటి వస్త్రములు ఎలా ఉన్నాయంట? గోపరస సువాసన వెదజల్లుచూ ఉన్నాయి. కొందరు శరీరం వాసన వస్తున్నప్పుడు స్ప్రే కొట్టుకుంటారు. బాడీ కొట్టుకోకూడదు, బట్టలు కొట్టుకోవాలి. బాడీ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చింది. వాటిలో రకరకాల కెమికల్స్ కూడా ఉంటాయి. అలాగే దావీదు కూడా తన వస్త్రాలకి ఈ గోపరసము అనే సెంట్ పూసుకున్నాడంట. సువాసన వెదజల్లుచు ఉన్నది. అదే వాళ్ళు పాడుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు వస్త్రములు అంటే, వస్త్రము అంటే స్వభావము అని అర్థం. బట్టలు అంటే నీతి క్రియలు అని అర్థం. అది 19:8 వచనము ప్రకటన గ్రంథంలో ఉండిద్ది. ఆవిడకి నార బట్టలు ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని ఉంటుంది. బట్టలు అంటే నీతి క్రియలు, వస్త్రములు అంటే స్వభావము. దావీదులో ఉన్నటువంటి స్వభావం ఉన్నదే. ఆ స్వభావం ఎలా ఉన్నదంటే, గోపరసములో ఉన్న స్వభావము దావీదులో ఉన్నదంట. అందుకని దావీదుని ఎలా దీవించాడు దేవుడు అంటే, అడవిలో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని దేవుడు తీసుకుని వచ్చి దేశానికి అధికారం చేశాడు. దావీదు వాళ్ళ ఇల్లు చాలా చిన్న ఇల్లు, కానీ ఒక పెద్ద నగరం కట్టుకున్నాడు తను నివసించడానికి. విలువైనటువంటి వస్తువులను వాడాడు. దేవుడు అంత గొప్పగా దీవించాడు. ఇక్కడే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరదైసులో చేర్చుకున్నాడు దేవుడు దావీదుని. అక్కడ కూడా గొప్ప నగరంలో దావీదు నివసిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దావీదు వస్త్రములకు గోపరసం ఉన్నది. అంటే దావీదు యొక్క స్వభావములో గోపరసములో ఉన్న స్వభావము దావీదులో ఉన్నది. అందుకు దీవించబడ్డాడు. గోపరసములో ఉన్న ఆ స్వభావాన్ని మన వస్త్రములు లేదా మన స్వభావములో మనం కలిగి ఉన్నట్లయితే దావీదు వలె మనం కూడా దీవించబడతాం. ఆ నగరంలో దావీదు ఎలా ఉన్నాడంట? తంతి వాయిద్యములతో, మంచి మ్యూజిక్తో ఎలా ఉన్నాడంట? సంతోషంగా ఉన్నాడంట. అలాగే ఈ లోకములో సంతోషంగా ఉన్నాడు, అక్కడ కూడా సంతోషంగా ఉన్నాడు. అలాగే సంతోషం లేని స్థితిలో ఉన్నావేమో, ఏదో నీ భర్తను బట్టి లేదా నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, పంట పొలాలను బట్టి ఏదో సంతోషాన్ని పోగొట్టుకున్నావు. దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
అలాగే 45వ కీర్తన 7వ చరణంలో గమనిస్తే, నీవు నీ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు ఆ, నీ దేవుడే ఆ, చెలికాండ్ర కంటే ఎచ్చగినట్లు చెలికాండ్రల కంటే అనగా దావీదు స్నేహితుల కంటే ఎక్కువగా దేవుడు దావీదుని బాగా కనపరిచాడు, దేశమంతా కనపరిచాడు. ఆ ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలలో దావీదు లాంటి గొప్పవాడు మరొకడు లేడు. అసలు భూలోకంలో దావీదు లాంటి రాజు లేడంట. భూరాజులలో అతని నేను అతి ఉన్నతునిగా ఉంచేదని అంటాడు. అది 89వ కీర్తన 27 ఆ చరణాల్లో ఉండేది అక్కడ. అంటే భూమి మీద ఉన్న రాజులందరికంటే ఇతనే గొప్పవాడంట. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే అలా ఉంటుంది. దేవునికి మనం ఇచ్చేది చాలా తక్కువ, దేవుడు మనకిచ్చేది చాలా ఎక్కువ. ఒక్క దినము దేవుని మందిరంలో గడిపితేనంట దేవుడు ఎంత దీవెనిస్తాడంట, 1000 దినాలు అంత దీవెనిస్తాడంట. చూసావా, మన చెయ్యి చాలా చిన్నది, దేవుని చెయ్యి చాలా పెద్దది. ఎంత పెద్దది దేవుని చెయ్యి? ఆకాశాన్ని ఎలా కొలుస్తాడంట? జానతో కొలుస్తాడంట. ఆకాశం అంటే మామూలుగా ఉన్నదా? కొలతలున్నాయి ఆకాశానికి. అంత పెద్ద చెయ్యి. మన చేతితో దేవునికి మనం ఇచ్చేది కొంచెమే, దేవునిది చాలా పెద్ద చెయ్యి. ఆయన ఒక్క చేతితో ఇస్తేనే మనం పట్టలేము. అలా దావీదును చూడు, దేవుడు ఎంత దీవించాడో. దావీదు వస్త్రములలో గోపరసం ఉన్నదంట. మన వస్త్రములలో గోపరసము దేవునికి కనపడాలి, మన స్వభావములో గోపరసము కనపడాలి. ఏదో మందిరానికి వచ్చిపోవటం కాదు. అప్పుడు దావీదుని దీవించినట్టుగా దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 7వ వచనంలో క్రింద, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడంట. వాస్తవంగా ఇక్కడ ఆనందము వేరు, తైలము వేరు. తైలం పరిశుద్ధాత్మ అభిషేకన సాదృశ్యం అన్నది. ఆనందాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా ఇచ్చాడు దావీదుకి. నీకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు, నిన్ను ఆనందింపచేస్తాడు. మన స్వభావం ఏముండాలి? గోపరసము లేదా బోళము ఉండాలి. ఇంకొకటి, ఇక్కడ దావీదు అంటే ఆత్మీయ అర్థము యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య అనుకుందాం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్పగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా వేల మంది ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా యేసయ్యకి గొప్ప ఘనత ఉండేది భూలోకంలో ఉన్నప్పుడు కూడా. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడా? దేవుని రాజ్యంలో ఇప్పుడు గొప్పగానే ఉన్నాడు, ప్రపంచమంతా కనపరచబడ్డాడు. ఏ మూలకెళ్ళినా ఏదో ఒక పాట దేవుని పాట వినపడతానే ఉండిద్ది. ప్రపంచమంతా ఆరాధించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. అయితే దావీదు యొక్క వస్త్రములలో గోపరసం ఉన్నది. దావీదు అంటే ఏమని చెప్పాను? యేసయ్య సాదృశ్యం. అలాగే యేసయ్య వస్త్రములలో కూడా ఏమున్నది? గోపరసం ఉన్నది. ఆ 7వ చరణంలో ఆరంభంలో ఉన్న మాట ఏంటంటే, నువ్వు నీతిని ప్రేమించావు, భక్తిహీనతను అంటే అవినీతిని ద్వేషించావని అర్థం. ఇక్కడ నీతి అంటే న్యాయము అని అర్థం. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు, అది దాని అర్థం. నీతిని ప్రేమిస్తాడు, అవినీతిని ద్వేషిస్తాడు దావీదు. యేసయ్య కూడా అంతే. యేసయ్యది దావీదు నేర్చుకున్నాడు. నీతి అనే న్యాయాన్ని ప్రేమించటము, అవినీతి అనే అన్యాయాన్ని ద్వేషించటం ఉన్నది యేసయ్య స్వభావములో. గోపరసములో ఉన్న స్వభావం ఇది. అంటే యేసయ్యలో అన్యాయం లేదు, న్యాయంగా ప్రవర్తిస్తాడు. అది గోపరస స్వభావం అంటే. మన స్వభావంలో గోపరసం ఉండాలంటే అర్థం ఏంటంటే న్యాయంగా నడవాలి, అన్యాయాన్ని ద్వేషించాలి. నీ జీవితంలోకి అన్యాయాన్ని రాగనీవు కాక. నీ పిల్లల పట్ల న్యాయంగా ప్రవర్తించు, నీ భర్త పట్ల న్యాయంగా ప్రవర్తించు, నీ భార్య పట్ల న్యాయంగా ప్రవర్తించు, అలాగే తల్లిదండ్రుల పట్ల న్యాయంగా ప్రవర్తించు, స్నేహితుల పట్ల న్యాయంగా ప్రవర్తించు. ఎవరికి అన్యాయం చేయగాక న్యాయంగా ప్రవర్తించు. ఇలా న్యాయంగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు దావీదు వలె, యేసయ్య వలె ఈ లోకంలో ఘనంగానే ఉంటావు, పరలోక రాజ్యంలో కూడా ఘనంగానే ఉంటావు. దేవునికి స్తోత్ర. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే చదవండి, యోహాను సువార్త 19:39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు తెచ్చెను. బోళము అంటే గోపరసం అని అర్థం. గోపరసాన్ని లేదా బోళాన్ని తీసుకొచ్చి ఏం చేశారంట నికోదేము? అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి, యేసయ్య దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యేసయ్య లోకానికి వచ్చాడు, రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు, శిలువలో చనిపోయాడు. శిష్యులు భయపడుతూ ఉన్నారు, అమ్మో యేసయ్య ఆ పని చేశారు, మనం వెళితే మనం కూడా చంపేస్తారు అని. అప్పుడు నికోదేము ఆ ప్రాంతంలోనే ఒక ఘనమైన వ్యక్తి, ఈయన అధికారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు యొక్క శరీరాన్ని నాకు ఇవ్వండి, అట్లా శిలువలో ఉండకూడదు, సమాధిలో పెట్టాలి అని అడిగాడు. అయితే చదవండి. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేము కూడా బోళముతో కలిపిన, అదుగు బోళముతో కలిపిన, బోళము అంటే ఇది ఇప్పుడు మనం చెబుతున్నటువంటి గోపరసము. ఈ గోపరసాన్ని తీసుకుని వచ్చి ఆ చనిపోయిన యేసయ్య శరీరాన్ని కిందకి దించి శుభ్రంగా స్నానం చేయించి యేసయ్య శరీరానికి పూశారు. పూసి నార బట్టలు కట్టి, మంచి విలువైన కాస్ట్లీ లెనిన్ బట్టలు కట్టి, నార వస్త్రాలు అంటే లెనిన్ వస్త్రాలు కట్టి, ఈ నికోదేము కొండలో తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధి ఉన్నది, ఆ సమాధిలో పెట్టించాడు. చాలా గమనించాలి. ఎందుకు చనిపోయినటువంటి శరీరానికి ఈ గోపరసాన్ని ఎందుకు పోస్తారు అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, స్ప్రే కొడతాం తీసుకొచ్చి. ఎందుకు? దుర్వాసన అణిచివేసి సువాసన రావాలనే స్ప్రే కొడతాం, పౌడర్ కొడతాం చనిపోయిన వ్యక్తికి. ఆ రోజుల్లో ఈ స్ప్రేలు కాదు, ఇప్పుడు వాడే పౌడర్లు కాదు, ఈ సువాసన వెదజల్లినటువంటి గోపరసము లేదా బోళాన్ని చనిపోయినటువంటి శరీరానికి పోస్తారు. రెండోదిగా గోపరసం చేసేటువంటి మేలేంటంటే, చనిపోయినటువంటి శరీరమును కుళ్ళు పట్టకుండా 2-3 రోజులు కొంతకాలం ఉంచేది ఏంటి? ఇప్పుడు మనిషి చనిపోవాలి ఏం చేస్తారు? ఇప్పుడు వెంటనే ఏసీ బాక్సులో పెడతారు. ఎందుకు? ఒక వారం 10 రోజులైనా పాడైపోకుండా కూలింగ్లు అలా ఉండిద్ది, కుళ్ళిపోకుండా కాపాడిద్ది. ఆ రోజుల్లో గోపరసాన్ని శరీరానికి పూస్తే శరీరము కుళ్ళిపోకుండా కొన్ని దినాలు ఉంటుందంట. అలాగే అలా వాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ గోపరస్సులను స్వభావం చూడండి. యేసయ్య శరీరము కుళ్ళు పట్టకుండా కాపాడుతూ ఉన్నది గోపరసము. దేవునికి స్తోత్రం. అలాగే దావీదు కూడా దేవుని ఆత్మచేత నింపబడి ప్రవశించాడు. ఏమని ప్రవశించాడంటే, చదవండి 16వ కీర్తన 10వ చరణం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనివ్వవు. చాలు. దావీదు ఆత్మచేత నింపబడి ఈ మాటలు ప్రవచించాడు. కానీ ఇది దావీదుకు సంబంధించిన మాట కాదు, యేసయ్యకు సంబంధించిన మాట. యేసయ్య ఆత్మ పాతాళానికి వెళ్ళిందా? వెళ్ళలా. అలాగే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అన్నాడు. యేసయ్య శరీరము సమాధిలో పెట్టారు. సమాధిలో ఒక వారం 10 రోజులు ఉంటే కుళ్ళు పట్టేది. ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులకి తిరిగి లేచాడు. యేసయ్య శరీరము కుళ్ళు పట్టలేదు. అయితే యేసయ్య శరీరము కుళ్ళు పట్టకూడదు, అది తండ్రి కోరిక. అలాగే నికోదేము, అలాగే కొందరు యేసుప్రభు యొక్క శిష్యులు యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదని గోపరసాన్ని రాశారంట. గోపరసం ఏం చేస్తుందంటే, యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదు అని కోరుకుంటుంది. తండ్రి కూడా యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదు, పట్టనివ్వను అని దావీదుని ఆత్మచేత నింపి దావీదు ప్రవశింపజేశాడు. యేసయ్య శరీరం కుళ్ళు పట్టలేదు. నికోదేము శిష్యుల యొక్క ఆశ ఏంటి? యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదు. తండ్రి ఆశ ఏంటి? యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదు. గోపరసం యొక్క స్వభావం ఏంటి? యేసయ్య శరీరము కుళ్ళు పట్టకూడదు అని గోపరసము కూడా యేసయ్య శరీరం కుళ్ళు పట్టకుండా కాపాడుతుంది. మన వస్త్రములలో లేదా మన స్వభావములో మనలో ఏముండాలి? యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదు. యేసయ్య శరీరం అంటే ఏంటి? శరీరం అనే సంఘముని రాయబడింది. యేసయ్య శరీరం అంటే సంఘమే. అంటే సంఘము కుళ్ళు పట్టకూడదు. సంఘములో ఉన్నటువంటి మనకి కుళ్ళు రాకూడదు. ఏంటి కుళ్ళు అని గమనిస్తే అది చదవండి. సామెతల గ్రంథము 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. తగ్గింపు మనస్సు శరీరానికి జీవాన్ని ఇస్తుందంట. మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే అర్థం ఏంటంటే మత్సరం అంటే ఏంటి? వ్యసనం. తోటి సహోదరుడు ఇల్లు కట్టుకున్నాడు అనుకో, నీకు ఇల్లు లేదనుకో, వ్యసన పడకూడదు. అబ్బా ఇల్లు కట్టుకున్నాడే. తోటి సహోదరుడు ఏదైనా బండి కొనుక్కున్నాడా, నీకు మత్సరం రాకూడదు. ఎదుటోళ్ళు బాగుపడుతున్నారా తోటి సహోదరులు, వాళ్ళని ఇంకా దీవించు ప్రభుని ప్రార్థన చేయాలి, వ్యసన పడకూడదు. ఎవరైనా బైక్ కొనుక్కొని వచ్చారనుకో ప్రార్థన చేసుకోవడానికి నేను ఎలా ఫీల్ అవుతాను తెలుసా? నేను కొనుక్కున్నట్టు ఫీల్ అవుతాను.
అనుకుంది ఎవరు? నా పిల్లలే కదా. ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ బహుగా దీవించబడాలి. ప్రతి అవసరత తీర్చండి. స్థలం లేనివాడికి స్థలాలు ఇవ్వండి, గృహం లేని గృహాలు ఇవ్వండి, అలాగే ఉద్యోగులు లేనివాడికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహం వయసు వచ్చిన పిల్లలకి మీ చిత్తానుసార వివాహాలు జరగాలయ్యా. సంతానం లేని వారికి సంతానాన్ని ఇవ్వండి. అప్పుల నుంచి విడిపించండి, రోగాల నుంచి విడిపించండి. ఎవరికి దరిద్రత ఉండకూడదు, కరువు ఉండకూడదు, కన్నీళ్ళు ఉండకూడదు, అప్పులు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. ఇలా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నా గుండెల్లో ఉన్న ఆశ అది. మీరందరూ దీవించబడాలి, మీ పిల్లలు బహుగా దీవించబడాలి. నేను ఇప్పుడు మత్సరపడను. మీరు ఒక మంచి గృహాన్ని కట్టుకున్నప్పుడు నేను సంతోషిస్తా. ప్రభువా, నా బిడ్డలను ప్రేమించి మంచి గృహాన్ని ఇచ్చేవే స్తోత్రం అని. నా పిల్లలు మీరే కదా. పిల్లలు ఆశీర్వదించబడుతుంటే ఏ తల్లిదండ్రులు వ్యసన పడతారా? వ్యసన పడరు. అలాగే మందిరానికి వస్తున్న బిడ్డలందరూ ఎవరు? మన సహోదరులు, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములు. వాడు దీవించబడుతున్నప్పుడు సంతోషించి ఆ బిడ్డను ఇంకా బహుగా దీవించయ్యా అని అడగాలి. మనం దీవించినప్పుడు ఏం జరిగింది? దీవెన మన మీదకి వచ్చింది. ఎదుటివారిని శపిస్తే శాపము మన మీదకి వచ్చింది. ఎదుటివారిని ఇప్పుడు శపించకూడదు, దీవించాలి. ఎదుటివారిని దీవిస్తే మనం దీవించబడతాం. నేను దీవించబడటానికి కారణం అది. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా దీవిస్తాను కానీ శపించను. ఒకవేళ వాళ్ళు విరోధంగా ప్రవర్తిస్తున్నా, విరోధంగా మాట్లాడుతున్నా, నాకు తెలిసి తెలియక అలా ప్రవర్తిస్తున్నారు, క్షమించండి ప్రభు, ఆ బిడ్డను దీవించండి నేను ప్రార్థన చేస్తాను. అది దేవుని మనస్సు. దావీదు యొక్క వస్త్రములలో గోపరస్సు ఉన్నది, యేసయ్య వస్త్రములలో గోపరస్సు ఉన్నది. ఆ గోపరస్సు మన వస్త్రాల్లో కూడా ఉండాలి. మన వస్త్రాల్లోకి వ్యసనం రాకూడదు. తోటి సహోదరురాలు ఆశీర్వదించబడుతుంటే, తోటి సహోదరుడు ఆశీర్వదించబడుతున్నాడు అంటే వ్యసన పడ్డావా? అది ఎప్పుడు పాడైపోద్దని కోరుకున్నావా? నువ్వు పొరపాటును ఇప్పుడు దీవించబడలేవు. చాలామందికి తెలియక దీవెన పోగొట్టుకుంటున్నారు. ఉదాహరణకు అనుకుందాం, నీ తోటి సహోదరికి ఈరోజు డబుల్ కట్ మంచమని ఇచ్చాడా? లేదా ఇంకేదైనా మంచి వస్తువు బీరువాయని ఇచ్చాడా? మంచి గృహం ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? సంతోషించి హృదయపూర్వకంగా అడుగు. ఆ బిడ్డని ఇంకా బహుగా దీవించను అడుగు. వెంటనే దీవెన నీ మీదకి వచ్చింది. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తానంట. యోబు పోగొట్టుకున్న క్షేమస్థితి మరలా యోబుకు దేవుడు దయచేసాడంట. చూసావా? ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తే వెంటనే యోబుకు వచ్చిందంట దీవెన. కానీ వ్యసనపడి బండి తెచ్చుకున్నారు, అది అంతకాలం ఉండిద్దిలే, అది పోద్దులే, అది దానికి యాక్సిడెంట్ జరగాలే అన్నట్లు నువ్వు మనసులో అనుకొని వ్యసనంతో ఉంటే నువ్వు పొరపాటు నువ్వంటే దేవుడికి ఇష్టం ఉండదు, దేవుడు నిన్ను దీవించడు. అది కుళ్ళు, అది మత్సరం, అది వ్యసనము, అది ఉండకూడదు. యేసయ్య వస్త్రాలలో గోపరస్సు ఉన్నది, మన వస్త్రాల గోపరస్సు ఉండాలి. ఏంటంటే ఈ మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి నీ తోటి సహోదరుడికి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నాడని తెలియగానే నీకు తెలియకుండా వెంటనే వ్యసనంతో శపించి మాట్లాడతారు. జాగ్రత్త. దానివల్ల నువ్వు దేవునికి దూరం అయిపోతావు, దీవెనలకు దూరం అయిపోతావు. ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు, మందిరానికి వస్తుంటారు, నమ్మకంగా దశంభాగం ఇస్తుంటారు, కానుకలు ఇస్తుంటారు, దీవించబడలేకపోతుంటారు, శాపంలోనే ఉంటారు. ఎందుకు? వ్యసనం పడకూడదు. కనుక దావీదు వస్త్రములలో గోపరస్సు ఉన్నది, మన వస్త్రములో గోపరస్సు ఉండాలి. 2 విషయాలు చెప్పాను. అన్యాయం ఉండకూడదు, న్యాయమని గోపరస్సు ఉండాలి మన వస్త్రాల్లో. 2 చెప్పాను, కుళ్ళు ఉండకూడదు, వ్యసనం ఉండకూడదు, దీవించే మనసు ఉండాలి. అలాగే ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. చదవండి, పరమగీతముల పుస్తకము 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతమునకు సాంబ్రాణి పర్వతమునకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమి, నీలో కళంకం అంటూ ఏమీ లేదు. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. చాలు. సొలొమోను షోలమితికి రాస్తున్నాడు, షోలమితితో మాట్లాడుతున్నాడు. షోలమితి అంటే సంఘానికి సాదృశ్యము, సొలొమోను అంటే యేసయ్యకి సాదృశ్యం. సొలొమోను అంటున్నాడు, షోలమితి, నేను పర్వతానికి వెళుతున్నా. ఏ పర్వతం ఇది? గోపరస్సు ఉన్నటువంటి పర్వతానికి నేను వెళుతున్నా. నీవు కూడా గోపరస్సు ఉన్న పర్వతానికి రమ్ము అంటున్నాడు. ఇక్కడ పర్వతం అంటే దేనికి సాదృశ్యం ఉన్నదంటే మందిరమునకు సాదృశ్యం, లేదా పరిచర్యకు సాదృశ్యం. చదవండి ఆ మాటలు. యెషయా గ్రంథం 2వ వచనం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. పర్వతం అంటే మందిరమునకు సాదృశ్యంగా ఉన్నది. పర్వతం అంటే 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నది. మళ్ళీ అక్కడ చదివితే 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన మాటలు ఉంటాయి. అక్కడ 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగేది. ఇక్కడ పర్వతము పెద్దగా వ్యాపించి ఉన్నట్లుగా 1000 ఏళ్ల పరిపాలన కూడా సృష్టి మొత్తం వ్యాపించి ఉంటుంది.
ఇక్కడ పర్వతం అంటే మందిరమునకు సాదృశ్యం. సొలొమోను పర్వతానికి వెళుతున్నాడు. ఏ పర్వతానికి వెళుతున్నాడు? గోపరసం అన్న పర్వతానికి వెళుతున్నాడు. గోపరసం అంటే మంచి సాక్ష్యము, పర్వతం అంటే మందిరము, లేదా పర్వతం అంటే పరిచర్య. సొలొమోను అంటే యేసయ్య. యేసయ్య ఇప్పుడు ఒక పరిచర్యలోకి వెళుతున్నాడు. ఏ పరిచర్య ఇది? గోపరసం ఉన్న పరిచర్య. గోపరసం అంటే సువాసన, సువాసన అంటే మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం ఉన్న పరిచర్యలో యేసయ్య ఉంటాడు. మంచి సాక్ష్యం కలిగినటువంటి మందిరానికి, మంచి సాక్ష్యం కలిగినటువంటి పరిచర్యలో యేసయ్య ఉంటాడు. ఈ పరిచర్యలో యేసయ్య ఉన్నాడు, లేకపోతే ఈ పరిచర్య ఇంత అభివృద్ధి చెందదు. ఎన్నో సందర్భాలలో యేసన్ గారి రూపంలో, ఇంకొక గొప్ప దైవజనుల రూపంలో ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న తెల్లని ఎంట్రుకలు ఉంటాయి. ఒక పెద్ద ముసలాయన వస్తాడు కలలో, పంచకట్టేసుకొని. యేసయ్య సాదృశ్యం. వచ్చి చాలా విషయాలు చెప్తుంటాడు. ఇలా చేసుకో, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు. సాతాను పరిచర్యను ఇలా పాడు చేయాలనుకుంటున్నాడు, జాగ్రత్తగా ఉండు. నీ మీదకి సాతాను ఇలా రావాలనుకుంటున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఇలా చేసుకో, ఇలా దీవించబోతున్నాను, విశ్వాసులు ఇలా ఉంటున్నారు, అలా ఉండకూడదని వాక్యం చెప్పు, సరి చేసుకుంటారు. ఈ విషయాలని ప్రభు నాకు చెప్తుంటాడు. ఈ పరిచర్యలో యేసయ్య ఉన్నాడు కనుక ఈ పరిచర్య 7 సంవత్సరాల్లో ఇంత బాగా అభివృద్ధి చెందటానికి కారణము ఈ పరిచర్యకి యేసయ్య వస్తున్నాడు. సొలొమోను గోపరసం ఉన్న పర్వతానికి వెళుతున్నాడంట. యేసయ్య గోపరసం ఉన్నటువంటి మందిరానికి వస్తాడు. గోపరసం అన్నటువంటి పరిచర్యలో ఉంటాడు యేసయ్య. గోపరసం అంటే సువాసన, సువాసన అంటే మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం కలిగినటువంటి పరిచర్యలో, మంచి సాక్ష్యం కలిగినటువంటి మందిరములో యేసయ్య ఉంటాడు. ఉండి అంటున్నాడు, సొలొమోను ఏమంటున్నాడు? షొలమితి, గోపరసము కలిగినటువంటి పర్వతాన్ని నేను వెళ్తున్నా. షొలమితి, నువ్వు కూడా రా అంటే, సంగమా మీరు కూడా రండి అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు వీళ్ళందరినీ? నాకు తెలియకుండా క్రొత్త వాళ్ళు వస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారు? నేను తీసుకొస్తున్నానా? గోపరసం అనే మంచి సాక్ష్యం ఉన్న ఈ పరిచర్యలోకి, ఈ మందిరంలోకి యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వస్తా షోలమితి అనే క్రొత్త సంఘాన్ని కూడా పట్టుకొని వస్తున్నాడు ఇక్కడికి. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు ఈ పరిచర్యకి, ఆశీర్వదించాడు. అలాగే నీవు ఈ పరిచర్యలోకి వస్తూ అనేక మందిని తీసుకుని రావాలి. అది యేసయ్యలో ఉన్నటువంటి గోపరసం. అలాగే దానికి సంబంధించిన మాట ఇంకొకటి కూడా చదవండి. ఇంకొక మాట చూపిస్తాను. నహూము పుస్తకం 1:4. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును, లెబానోను పుష్పము లెబానోను పుష్పము వాడిపోవును. చాలు. నిన్ను ఆశీర్వదించడానికి యేసయ్య వచ్చాడు ఈ పరిచర్యలోకి. నేను గణపరచడానికి, నీ స్థితిగతులు మార్చడానికి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి, నీ అప్పుల నుంచి విడిపించడానికి, నీ రోగాల నుంచి విడిపించడానికి, నీ దరిద్రత కరువు నుంచి విడిపించడానికి ఓ మంచి సాక్ష్యం కలిగి నీ పరిచర్యలకు యేసయ్య వచ్చాడు. షొలమితే, లెబానోను విడిచిపెట్టిరా అంటున్నాడు. అంటే మిమ్ములను లెబానోను విడిచిపెట్టి రమ్మంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. మరి లెబానోను అంటే ఏంటి? నహూము పుస్తకంలో లెబానోను గురించి ఏ వ్రాయబడింది? లెబానోను వాడిపోవు పుష్పం అంట. లెబానోను విడిచిపెట్టి రావాలి అంటే వాడిపోయిన అనుభవంలో ఉన్నావు, వాడిపోయిన అనుభవంలో నుంచి నువ్వు రావాలి. పువ్వులు చెట్టుకున్నప్పుడు కళకళలాడుతూ ఉంటాయా? ఆ పువ్వును కోసి ప్రక్కన పడే ఏమైంది? వాడిపోద్ది, ఎండిపోద్ది. చాలా మంది మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్నప్పుడు చెట్టుకు ఉన్నటువంటి ఫ్లవర్స్ లాగా బాగా కళకళలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే కోసి ప్రక్కన పడేసినట్టు పూలు ఎలా వాడిపోతాయో అలా ఉన్నారు ఈ రోజున జనాలు. ఆ కళ లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, మందిరం అంటే ఆసక్తి లేదు, పరిచర్య అంటే ఆసక్తి లేదు, అసలు దేవుడు అంటేనే ఆసక్తి లేదు. ఏంటో, ఏం భక్తి, ఏం మందిరం ఏంటోలే, ఆసక్తి లేదంటే వాడిపోయిన పుష్పంలాగా ఉన్నారు. పుష్పం వాడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైపోద్ది? ఎండిపోద్ది. చాలామంది జీవితాలలో ఆసక్తి కరువు అవుతుంది, వాడిపోయిన పుష్పంలాగా ఉన్నారు. అప్పుడు ప్రభువును అడగాలి నువ్వు, అయ్యా నాకు ఆసక్తి లేకుండా పోతుంది ఏంటయ్యా? నీ మందిరం అంటే ఆసక్తి కలుగు చేయండి, నీ పాటలంటే ఆసక్తి కలుగు చేయండి, నీ వాక్యం అంటే ఆసక్తి కలుగు చేయండి. ఒకప్పుడు వాక్యము కొరకు ఆశతో ఎదురు చూసేవాళ్ళు, ఇప్పుడు ఇసుగుపడుతుంది, ఊరికి టైం చూసుకుంటూ ఉంటారు, ఇప్పుడు వెళ్ళిపోదామా అని. ఆసక్తి తగ్గిపోతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాడిపోయిన పుష్పంలాగా ఉన్నావు, దాన్ని విడిచిపెట్టిరా. ఆసక్తి కలిగి ఉండాలి, అనగా బాగా కళకళలాడుతున్నటువంటి పుష్పంలాగా నువ్వు ఉండాలి. వాడిపోయిన పుష్పం అంటే ఏంటో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 28:1 చూడు, అక్కడ ఏమంటాడు మళ్ళీ? త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయులు అతిశయ కిరీటమునకు శ్రమ,
అతిశయ కిరీటమునకు శ్రమ. అతిశయ కిరీటమునకు శ్రమ. త్రాగుబోతులైనటువంటి ఎఫ్రాయిములంట ఎలా ఉన్నారంట? వాడిపోవు పుష్పము వంటి పుష్పములాగా ఉన్నారు. చాలు. త్రాగుబోతులైన ఎఫ్రాయిములంటే ఎలా ఉన్నారంట? వాడిపోయిన పుష్పములాగా ఉన్నారు. ఇక్కడ వాడిపోయిన పుష్పం అంటే మత్తు, అంటే మత్తుని విడిచిపెట్టిరా అంటున్నాడు దేవుడు. ఏ మత్తు? కొందరికి నిద్ర మత్తు, ఎప్పుడు నిద్రే. కొందరు టైం వేస్ట్ చేయరు. అసలు ఏం చేస్తుంటారు? టైం దొరికితే నిద్రపోతారు. పుట్టింది నిద్ర కోసమా? ఇక జీవితకాలం నిద్రపోతే ఏం సాధిస్తారు జీవితంలో? బైబిల్లో గమనించినా, సమాజంలో గమనించినా ఎక్కువగా నిద్రపోయిన ఎవడు బాగుపడలేదు. వాస్తవం అది. నేను కూడా నిద్ర చాలా తక్కువ పోయేది. గొప్ప గొప్ప దైవజనులు ఎవరు కూడా నిద్ర చాలా తక్కువ. యేసన్న గారు చాలా తక్కువ నిద్ర. మీటింగ్ వెళ్ళి వచ్చేటప్పటికి 2 అయ్యిద్ది. ఆయన ఉదయం లేచి మళ్ళీ ప్రేయర్లో ఉంటాడు. నాకు 2 నిద్ర పట్టదు. కోటలకు వెళ్ళటం అలవాటు కదా. ఉదయానికి 5 లేస్తాం, మళ్ళీ ప్రేయర్లో ఉంటాను నేను. నిద్ర చాలా తక్కువ. బాగానే ఉన్నాను కదా దేవుడి దయ వల్ల. యెహోషువ గొప్పవాడు కావటానికి కారణం ఏంటి తెలుసా? బాగా పొద్దుపోయిందాకా, బాగా టైం అయిపోయిందాకా ఎలా నడిపించుకోవాలి ఏంటి అని గమనించుకుంటూ ఉండేవాడు. వేకులేసి మళ్ళీ ప్రార్థనలు గడిపేవాడు అంట. ఇసుకే కూడా అంతే, మోషే కూడా అలాగే, అబ్రహాము అలాగే. దేవుళ్ళు ఎక్కువ టైం గడిపారు, నిద్రకు తక్కువ సమయం ఇచ్చేవాళ్ళు. అందుకని గొప్పవాళ్ళు అయ్యారు. కొందరు ఎప్పుడు నిద్రపోతానంట, టైం దొరికితే నిద్ర. ఆ నిద్ర మత్తు నుంచి విడిపించని నువ్వు అడగాలి. కొందరు తిండి మత్తు, ఎప్పుడు భయంకరంగా తింటారు. నైట్ మొత్తం తగ్గించుకుంటే ఉదయాన్నే లేచి బాగా ప్రేయర్ చేసుకుంటావు నువ్వు. అసలు నేను నైట్ 2 చపాతీలే తింటున్నా. అడగనాడు చెప్తారు. ఉదయం లేచి ప్రేయర్ చేసుకుంటాను, బాగుంటుంది. అన్నం తింటే ఇక ఉదయం లేవబుద్ధి కావట్లేదు, మత్తుగా ఉంటుంది. ప్రార్థన మోకరించిన ఒకటే నిద్ర వచ్చినట్టుగా ఇబ్బంది. పెరుగు తింటే నైట్ ఉదయాన్నే నిద్ర లేవలేమని చెప్పి పెరుగు మానేసాను నేను. ఉదయం లేచి బాగా ప్రేయర్ చేసుకోవాలంటే మజ్జిగ తాగాలి, పెరుగు తాగకూడదు. నిద్ర మత్తుని మనము జయించాలి. అలాగే పురుషులకు స్త్రీ మత్తు, స్త్రీలకు పురుషుడు మత్తు. వాటిని జయించాలి, వాటిని విడిచిపెట్టి రావాలి. ఆ మత్తును విడిచిపెట్టాలి. కొందరు ఈ మత్తులో పడి పాడైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, బైబిల్ చదవలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, మందిరం అంటే ఆసక్తి ఉన్నట్లా ఈ మత్తులో పడిపోయారు. దేవుడు అంటున్నాడు, గోపరసం అనేటువంటి పర్వతానికి మంచి సాక్ష్యం కలిగినటువంటి ఈ పరిచర్యలకు నేను వచ్చాను. లెబానోను విడిచిపెట్టి రండి అంటే మత్తుని విడిచిపెట్టి రండి, నేను మిమ్మల్ని దీవించబోతున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే పరిచర్య మంచి సాక్ష్యము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు యేసయ్య. పరిచర్య మంచి సాక్ష్యము కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. మన ద్వారా పరిచర్య పాడైపోకూడదు. మన ద్వారా పరిచర్యకి చెడ్డ పేరు రాకూడదు. మన ద్వారా మందిరానికి చెడ్డ పేరు రాకూడదు. పలానా మందిరానికి వెళ్ళి ఆయన అంటే ఈయన, పలానా మందిరానికి వెళ్ళి ఆవిడంటే ఈవిడ, ఏమేంది ఇట్లా ప్రవర్తిస్తుంది, ఈయన ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. మన ద్వారా దేవునికి అవమానం రాకూడదు. మన ద్వారా ఈ పరిచర్యకి నింద రాకూడదు, అవమానం రాకూడదు, సాక్ష్యం దెబ్బతినకూడదు. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మనము చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క పరిచర్య పాడైపోకూడదు. సువాసన వెదజల్లుతూ ఉండాలి. ఆ పరిచర్యలోకే యేసయ్య వస్తాడు. ఆ పరిచర్యలో యేసయ్య ఉంటాడు. ఆ పరిచర్యనే దీవిస్తాడు. ఆ పరిచర్యనే దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి. పరమగీతముల పుస్తకము 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభముల వలె, ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు, అరణ్య మార్గము గుండా వచ్చు. ఇది ఏమి? గోపరసముతో, అదుగో గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ ముందు వెనుక అనేక మంది పల్లకిని మోసుకుంటూ వస్తున్నారు. పల్లకీలు ఎవరు వస్తున్నారు? సొలొమోను వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంట? పొగ ఒక స్తంభములాగా లేస్తే ఎలా ఉండిద్దో అలా వస్తున్నాడు. అలాగే గోపరస సువాసనతో సొలొమోను వస్తున్నాడు. అయితే షోలమ్మితి ఇప్పుడు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఆవిడ ఎలా వెళుతుందంట? అదే చదవండి. 4వ అధ్యాయం 14వ వచనం. పరమగీతముల పుస్తకం. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగ పట్టియు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములను నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములను
నా సహోదరి నా సహోదరి, నా ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సొలొమోను షూలమితిని కలవటానికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంట? తన వస్త్రములకు ఆ సెంటు కొట్టుకో పల్లకీలో వస్తున్నాడు. మరి సొలొమోను కలవటానికి షూలమితి కూడా వస్తుంది. ఆవిడ ఎలా వస్తుందంట? ఆవిడ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆవిడంట సువాసన వెదజల్లేటువంటి వృక్షములు ఉన్నటువంటి ఉద్యానవనం అంట. ఈ షూలమితిని ఉద్యానవనంతో పోల్చాడు. షూలమితి అనేటువంటి ఈ ఉద్యానవనములో, షూలమితి అనేటువంటి ఈ తోటలో లవంగ పట్ట, దాల్చిన చెక్క చెట్టు ఉన్నది, అగరు చెట్టు ఉన్నది, సువాసనతో కూడినటువంటి చెట్లు ఉన్నాయి. అయితే షూలమితి అనే ఉద్యానవనములో ఇంకొక చెట్టు కూడా ఉంది. ఏ చెట్టు ఉందంట? ఆ నిమ్మగడ్డి సువాసన కలిగి ఉంటుంది. లవంగ పట్ట అనేటువంటి సువాసన కలిగినటువంటి చెట్టు కూడా ఉన్నది. కుంకుమ అనే చెట్టు. చూడు, ఇవన్నీ సువాసన వెదజల్లేటువంటి చెట్లు. అంటే దాని అర్థం ఏంటంటే, షూలమితి అనేటువంటి ఉద్యానవనములో, షూలమితి అనేటువంటి ఈ తోటలో రకరకాల సువాసనతో కూడినటువంటి వృక్షాలు ఉన్నాయి. అంటే ఈవిడలో రకరకాల మంచి సాక్ష్యములు ఈవిడలో ఉన్నాయని అర్థం. అలాగే గోపరసం అనే వృక్షము కూడా షూలమితి అనేటువంటి ఉద్యానవనంలో ఉన్నది. అక్కడ ఉందా లేదా? ఉంది గోపరసం. సొలొమోను షూలమితిని కలవటానికి గోపరసము తన వస్త్రములలో గోపరస వాసనతో వస్తున్నాడు సొలొమోను. షూలమితి కూడా సొలొమోను కలవటానికి వెళుతుంది. ఆవిడలో కూడా ఏముందంట? గోపరసం అనే వృక్షం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ సొలొమోను అంటే యేసయ్య సాదృశ్యము, షూలమితి అంటే మనమే. సొలొమోను యేసయ్య మేఘ పల్లకీలో వస్తున్నాడు. మధ్యాకాశానికి యేసయ్య రాబోతున్నాడు. ఎట్లా వస్తాడు? ఆయన వాహనం ఏంటంట? మేఘం. మేఘ పల్లకీలో వస్తాడంట యేసయ్య. ఆయన ఎదుర్కోవటానికి మనం ఎలా వెళతామంట? మేఘాల మీద. చదవండి ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారుడై, అదుగో మేఘారుడై అంటే మేఘముల మీద వస్తున్నాడు. మేఘమే ఆయన వాహనం. మేఘము అనేటువంటి పల్లకీలో యేసయ్య వస్తున్నాడు మనల్ని కలవటానికి, మనం తీసుకెళ్ళటానికి. అప్పుడు మనం ఎలా వెళ్ళాలంట? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం వెళతాము. దేవునికి స్తోత్రం. సొలొమోను గోపరస సువాసనతో వస్తున్నాడు. షూలమితిలో కూడా ఈ గోపరసం ఉన్నది. గోపరసంతో ఈవిడ కూడా ఎదుర్కోవడానికి వెళుతుంది. అలాగే యేసయ్య గోపరసముతో అంటే ఒక మంచి సాక్ష్యముతో యేసయ్య మేఘ పల్లకిలో రాబోతున్నాడు. మనము కూడా గోపరసం అని మంచి సాక్ష్యము కలిగి మేఘ పల్లకిలో యేసయ్యని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళాలి. అక్కడి నుంచి పరలోక రాజ్యాన్ని మనం తీసుకొని వెళతాడు. అలా మంచి సాక్ష్యము కలిగిన యేసయ్య పెళ్లి కుమారుడు వస్తున్నాడు. మనం ఎలా ఎదుర్కోవాలి? మంచి సాక్ష్యము కలిగి. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో యేసయ్యా మంచి సాక్ష్యపు జీవితాన్ని నాకు ఇవ్వని ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి అడగాలి. సొలొమోను అలాగే వస్తున్నాడు, షూలమితి కూడా అలాగే పెడుతుంది ఎదురుగా. అప్పుడే మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకొని పెడతాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరంగల దేవా, నీకు స్తోత్రమయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు కదా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మా మధ్యకి మీరు ఆత్మస్వరూపికి దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి బహుతేటగా సంఘముతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గోపరసాన్ని మా ముందు నుంచి మాట్లాడారు. దావీదు వస్త్రములలో గోపరసం ఉన్నది. యేసయ్యా నీ వస్త్రములలో లేదా నీ స్వభావంలో గోపరసం ఉన్నది. మా వస్త్రములు అనేటువంటి మా స్వభావంలో కూడా గోపరసం ఉండాలని, గోపరసం అనే న్యాయాన్ని మీరు కలిగి ఉన్నారు. మేము కూడా వస్త్రమని మా స్వభావంలో గోపరసం అనే న్యాయాన్ని కలిగి ఉండాలి. అన్యాయాన్ని విడిచిపెట్టాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ అన్యాయాన్ని విడిచిపెట్టి న్యాయ ప్రవర్తన కలిగినటువంటి యాకోబు అత్యధికంగా దీవించబడ్డాడు. మేము కూడా అత్యధికంగా దీవించబడాలి అంటే న్యాయ ప్రవర్తన అనేటువంటి ఈ గోపరసము మా స్వభావంలో ఉండాలని. అలాగే యేసయ్యా మీ శరీరమునకు కుళ్ళు పట్టకుండా గోపరసాన్ని రాశారు. మీ శరీరం అనేటువంటి సంఘం అంటే మేమే, కుళ్ళు పట్టకూడదని, ఇది గోపరస స్వభావం అని, మత్సరము మాలో ఉండకూడదని, వ్యసనం మాలో ఉండకూడదని
తోటి సహోదరుడు దీవించబడుతున్నప్పుడు ఇంకా వారు దీవించబడాలని మేము కోరుకోవాలి, ప్రార్థన చేయలే. కానీ వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు, కుళ్ళు ఉండకూడదు. యేసయ్య నీ వస్త్రాలలో ఈ గోపరస స్వభావం ఉన్నది, మా వస్త్రాలలో మా స్వభావంలో కూడా ఈ గోపరసం ఉండాలని. అలాగే ప్రభువా, లెబానోని విడిచిపెట్టి రమ్మంటున్నారు. లెబానోన్ అంటే మత్తును విడిచిపెట్టి రమ్మంటున్నారు. గోపరసం ఉన్న పర్వతంలో నివసించడానికి మీరు ఇష్టపడుతున్నారు. సొలొమోను గోపరసం ఉన్న పర్వతానికి వెళుతున్నాడు. ఆ గోపరసం ఉన్న పర్వతానికి షూలమితి రమ్మని పిలుస్తున్నాడు. అనగా గోపరసం అనేటువంటి మంచి సాక్ష్యము కలిగిన పరిచర్యలో మీరు నివసిస్తున్నారు, దీవిస్తున్నారు పరిచర్యను. ఆ మంచి సాక్ష్యం కలిగిన పరిచర్యలో ఉంటున్న మేము అనేక మందిని పిలవాలి, తీసుకురావాలని, ఈ పరిచర్యకు ఉన్నటువంటి గోపరసము, ఈ పరిచర్యలో ఉన్నటువంటి ఈ మంచి సాక్ష్యాన్ని మేము పోగొట్టకూడదని, కాపాడుకునేవారుగా ఉండాలని, మత్తును విడిచిపెట్టేవారుగా ఉండాలని మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గోపరసం సొలొమోను వస్తున్నాడు. షూలమితి కూడా గోపరసము అనే ఉద్యానవనాన్ని కలిగి ఎదుర్కొంటుంది. అలాగే యేసయ్య మేఘవాహనుడిగా మేఘ పల్లకీలో గోపరసమైన సువాసనతో మీరు రానయ్యున్నారు, మంచి సాక్ష్యముతో మీరు రానయ్యున్నారు. మేఘ పల్లకీలో మేము మధ్యాకాశానికి మీ దగ్గరికి వచ్చి మీ రాజ్యంలో మేము ప్రవేశించాలని బహుతేటగా ఆ రోజుని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం, మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆదరించారు, ఓదార్చారు, బలపరిచారు. అయ్యా స్తోత్రం. మేము ఆశీర్వదించబడాలంటే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలని, ఒక మంచి సాక్ష్య జీవితాన్ని పరిగణించాలని, సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదని, ఒక మంచి సాక్ష్య జీవితాన్ని మాకు ఇవ్వండి అని అడగాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మేము సాక్ష్యం కలిగి ఉండాలి. మా వలన మందిరం యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీయకూడదు. ఈ గోపరస స్వభావాన్ని మేము కలిగి ఉండాలి. మా వస్త్రాలలో మాట్లాడారు ప్రభు, స్తోత్రం. పెత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచిన వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించు. ఈరోజు మందిరంలో చేరి బిడ్డలందరూ బహుగా దీవించమని అడుగుతున్నా. ఆశీర్వదించి నీ దీవెన మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.